బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 8. ఎపిసోడ్ ప్రారంభంలో బ్యాడ్జర్ ఒక వీధిలో బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక బక్క పీనాస్ అతని దగ్గరికి వచ్చి నువ్వు మెత్త అమ్ముతున్నావా అని అడుగుతాడు. దానికి బ్యాడ్జర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని సమాధానం ఇస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం మళ్ళీ ఒత్తిడి చేయడంతో బ్యాడ్జర్ నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావా, చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు, నువ్వు పోలీస్వే అని నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నేను పోలీస్ కాదు అని చెప్పి తన షర్ట్ పైకెత్తి తన దగ్గర ఎలాంటి మైక్ లేదా వైర్ లేదని చూపిస్తాడు. దాంతో బ్యాడ్జర్ కొద్దిసేపు అతనితో మాట్లాడి చివరికి మెత్ అమ్మడానికి ఒప్పుకుంటాడు. కానీ అదే క్షణంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా గన్ బయటకు తీసి బ్యాడ్జర్ను అరెస్ట్ చేస్తాడు. ఇలా యాడ్ రన్ అవుతూ ఉండగా మరోవైపు జెస్సీ ఇంట్లో టీవీ పనిచేస్తూ ఉండడం చూస్తాం. ఇంకా అందులో ఫస్ట్ రన్ అవుతున్న యాడ్ బెటర్ కాల్ సౌల్. ఇట్ ఈస్ లైక్ ఇంక నుండి తన సినిమా స్టార్ట్ కాబోతుంది అని విజువల్ గా చూపించడం. అండ్ రూమ్ అంతా కూడా బట్టలు చిందరవిందరగా పడి ఉంటాయి. ఇంకా అక్కడే దుప్పట్లో జేన్ దూరిపోయి ఉంటుంది. జెస్సీ ఆమెను ఏదైనా స్మోక్ చేస్తావా అని అడుగుతాడు. కానీ జేన్ వెంటనే తిరస్కరిస్తూ నువ్వు కూడా ఇక్కడ డ్రగ్స్ లేదా స్మోక్ చేయకూడదు, మా నాన్నకు తెలిస్తే నిన్ను ఈ ఇంటి నుంచి పంపించేస్తాడు అని చెప్పాక తర్వాత అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ తన పాకెట్ లో నుండి ఒక ప్రత్యేకమైన కాయిన్ తీసి జెస్సీకి చూపిస్తుంది. అది చూసిన జెస్సీ ఆశ్చర్యంగా ఏంటిది అని అడిగితే అప్పుడు జేన్ నేను కూడా ఒకప్పుడు డ్రగ్స్ కు బానిసనే, కానీ ఇప్పుడు 18 నెలలుగా రికవరీలో ఉన్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న జెస్సీ ఆశ్చర్యపోతూ ఇంకా వావ్ అని చెప్పి నువ్వు ఫ్రీగా ఉంటే సాయంత్రం డిన్నర్ కి వెళ్దాం అని ఆహ్వానిస్తాడు. కానీ జేన్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పుకోకుండా మౌనంగా ఉంటుంది. ఇంకా తెల్లవారగానే వాల్టర్ అండ్ స్కైలర్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. స్కైలర్ ఇంటి పనుల గురించి చెప్పుకుంటూ ఆఫీస్ కు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. వాల్టర్ ఆశ్చర్యంగా ఈరోజు శనివారం కదా, హాలిడే అయినా కూడా ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి స్కైలర్ పని చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఈ రోజు కూడా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి బయలుదేరుతుంది. అప్పుడే ఇంట్లో ఉన్న ఫోన్ మోగుతుంటది. అందులో మేరీ మాటలు చాలా ఆందోళనతో నిండిపోయి ఉంటాయి. ఆ మాటలు విన్న వాల్టర్ ఫోన్ ఎత్తగానే మేరీ చాలా టెన్షన్ గా మాట్లాడుతూ హ్యాంగ్ గురించి చెప్పగానే వెంటనే వాల్టర్ ఆమె ఇంటికి బయలుదేరిపోతాడు. అలా అక్కడికి వెళ్ళగానే మేరీ వాల్టర్ తో నిన్న హ్యాంక్ ఇంటికి వచ్చిన తర్వాత గోమెజ్ నాకు ఫోన్ చేశాడు. నిన్న జరిగిన ఆపరేషన్ లో హ్యాంక్ కళ్ళ ముందే ఒక వ్యక్తి చనిపోయాడు. ఇంకా చాలా మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి హ్యాంక్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతను బాగానే ఉన్నానని చెప్తున్నాడు, కానీ నాకు మాత్రం అసలు బాగున్నట్టు అనిపించడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. అదంతా విన్న వాల్టర్ నేరుగా హ్యాంక్ గదిలోకి వెళ్లి అతనితో మాట్లాడుతూ నీకేమైనా చెప్పాలనిపిస్తే నాతో మాట్లాడచ్చు హ్యాంక్ అని ధైర్యం చెప్తాడు. అప్పుడు హ్యాంక్ ఆఫీసులో అందరూ నేను ఈ డ్రగ్ కార్టెల్ వాళ్ళకు భయపడ్డానని అనుకుంటున్నారు అని తన మనసులో బాధను బయటపెడతాడు. దానికి వాల్టర్ ఈ విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడాలి, అప్పుడు నీకు కాస్త తేలికగా అనిపిస్తుంది అని సలహా ఇస్తాడు. దానికి హ్యాంక్ నేను చేసే పని నువ్వు చేసే పని రెండు పూర్తిగా వేరు, నా పరిస్థితిని నువ్వు ఎలా అర్థం చేసుకోలేవు అని అనగానే వాల్టర్ ఒక్కసారిగా నవ్వుకొని హ్యాంక్ వైపు చూస్తూ ప్రశాంతంగా నేను అర్థం చేసుకోగలను, నా జీవితం అంతా భయంతోనే గడిచింది, రాత్రిళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాడిని కాదు, కానీ నాకు క్యాన్సర్ వచ్చాక ఆ భయం మాయమైంది, ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అని చెప్పాక భయంతో ఇంట్లో కూర్చొని ఉంటే నిన్ను అందరూ తేలికగా తీసుకుంటారు, అంతేకాకుండా నిన్ను నువ్వు లోగా ప్రెజెంట్ చేసుకున్నట్టు అవుతుంది, బెటర్ ధైర్యంగా సిచ్యువేషన్ ని ఫేస్ చేయి, మళ్ళీ నీ పనిలోకి వెళ్ళి వాళ్ళని ఎదుర్కో అని హ్యాంక్ ధైర్యం చెప్తాడు. ఆ మాటలు విన్న హ్యాంక్ కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. మరోవైపు వాల్టర్ అండ్ జెస్సీ ఇద్దరు కలిసి క్యాష్ కౌంటర్ లో మెషిన్ తో డబ్బు లెక్క పెడుతూ ఉంటారు. డబ్బు లెక్క పూర్తయ్యాక ఒక విషయం వాళ్ళకి అర్థమవుతుంది, బ్యాడ్జర్ ఇంకా తన వాటా డబ్బు ఇవ్వలేదు, అంతేకాదు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది అని. దాంతో వాల్టర్ జెస్సీని బ్యాడ్జర్ ఎక్కడున్నాడో వెంటనే కనిపెట్టు అని చెప్పాక ఎందుకని బ్యాడ్జర్ ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని అడుగుతాడు. ఆ మాటకి జెస్సీ ఎందుకు నువ్వు ఇంత రూడ్ గా ఉన్నావు అన్నట్టుగా అడగగానే అప్పుడు వాల్టర్ బ్యాడ్జర్ నీ కింద పనిచేసే వ్యక్తి, నువ్వు అతని బాస్, అతని గురించి నీకే ముందు తెలిసిండాలి అని అంటాడు. దాంతో జెస్సీ వెంటనే కాంబోకి ఫోన్ చేసి కొంచెం బిగ్గరగా మాట్లాడతాడు. అప్పుడు కాంబో బ్యాడ్జర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు, ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు అని చెప్పగానే వాల్టర్ జెస్సీతో ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు జెస్సీ ఒక్కసారిగా ఇద్దరు ఫ్యూజులు ఫ్రీజ్ అయిపోయి మరోవైపు హ్యాంక్ మళ్ళీ ఆఫీస్కి తిరిగి వస్తాడు. అంతేకాకుండా అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. లిఫ్ట్ లో మళ్ళీ ఆ పానిక్ అటాక్ వస్తుంది. అయినా సరే తన భయాన్ని మొత్తం దాచిపెట్టి మళ్ళీ సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఆఫీస్ లో అడుగు పెట్టగానే తన పాత ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకొని అందరితో సరదాగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అప్పుడు గోమెజ్ కొంతకాలంగా మార్కెట్ లో కనిపించిన బ్లూ మెత్ మళ్ళీ అమ్ముడుపోతుంది అని చెప్పగానే హ్యాంగ్ ఒక్కసారిగా నవ్వుతాడు. మరోపక్క కస్టడీలో ఉన్న బ్యాడ్జర్ ని చూపిస్తారు. తను పోలీస్ విచారణ గదిలో కూర్చొని ఉండగా తనని అరెస్ట్ చేసిన అండర్ కవర్ అధికారితో మాట్లాడుతూ అబద్ధం చెప్పినందుకు నిరుత్సాహపడుతున్నట్టుగా వివరిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఒక వ్యక్తి రూమ్ లో ప్రవేశిస్తాడు. తానే మన బెటర్ కాల్ సౌల్. అలా వచ్చిన సౌల్ బ్యాడ్జర్ తో నువ్వు ఈ పోలీసులకు ఏదైనా చెప్పావా, నా ప్రమేయం లేకుండా ఇంట్రాగేషన్ ఎలా చేస్తున్నారు అని చెప్పి మొత్తం గందరగోళం సృష్టిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న బ్యాడ్జర్ కి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. తర్వాత సౌల్ ఆ పోలీస్ ఆఫీసర్ ని బయటికి పంపించేసి బ్యాడ్జర్ తో మాట్లాడుతూ నేను నీకు అత్యుత్తమ క్రిమినల్ డిఫెన్స్ అందిస్తాను, దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు $4,500 ఇస్తే చాలు అని చెప్తాడు. ఈ మాటకి బ్యాడ్జర్ ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండగా సౌల్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తన దారి మధ్యలో హ్యాంక్ అండ్ అతని సహచరులు అతన్ని అడ్డుకోగానే మొదట హ్యాంక్ సౌల్ ఎగతాళి చేస్తూ తన కమర్షియల్స్ మీద జోక్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సౌల్ మొత్తం అందరి పళ్ళు
కళ్ళు మూతబడేలాగా మాటకి మాట సమాధానం ఇస్తాడు. అలా అందరి నోళ్ళు మూపించాక చివరికి సౌల్ మీకు కావాల్సింది ఏంటి అని నేరుగా అడుగుతాడు. ఇంకా మరోవైపు వాల్టర్, జెస్సీ ఇద్దరు సౌల్ ఆఫీస్ బయట కారులో కూర్చొని ఉంటారు. అప్పుడే వాల్టర్ వీడు తప్ప నీకు ఇంకో లాయర్ దొరకలేదా అని అడుగుతాడు. దానికి జెస్సీ ఇతను బెస్ట్ క్రిమినల్ లాయర్, చాలా కఠినమైన కేసుల్లో కూడా తన క్లయింట్స్ ను బయట తీసుకొచ్చాడు, ఇప్పుడు మనకి ఇలాంటి లాయర్ అవసరం చాలా ఉంది అని వివరిస్తాడు. దాంతో వాల్టర్ కూడా అంగీకరించి సో ఇప్పుడు ఎవరు వెళ్ళాలి లోపలికి అన్న దాని మీద డిస్కషన్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ తగు స్టార్ట్ అవుతుంది. దీంతో వాల్టర్ మళ్ళీ కాయిన్ గేమ్ ఆడాలని చెప్పి కాయిన్ ని ఫ్లిప్ చేయగానే అది డైరెక్ట్ వాల్టర్ కి ఫేవర్ గా పడుతుంది. దాంతో చేసేదేం లేక చివరికి వాల్టర్ సౌల్ ని కలవడానికి ఆఫీసులోకి వెళ్తాడు. అక్కడ ఉన్న మనుషులను చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఇంకా వాల్టర్ కి విరక్తి తెప్పించేలా ఉంటారు. దాంతో వాల్టర్ సౌల్ పైన డౌట్ గా ఉంటాడు. తర్వాత తన టర్న్ రాగానే లోపలికి వెళ్లి సౌల్ కి పరిచయం చేసుకుని అక్కడే కూర్చొని బ్యాడ్జర్ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు సౌల్ బ్యాడ్జర్ అదే మీ అల్లుడు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది, కానీ పోలీసులు అతనిపై పూర్తిగా నిఘా పెట్టారు, ఎందుకంటే అతని ద్వారా మెయిన్ డీలర్ వరకు వాళ్ళు చేరాలని చూస్తున్నారు అని చెప్తాడు. అది విన్న వాల్టర్ కి ఒక్కసారిగా ఆందోళన మొదలవుతుంది. దాంతో సౌల్ని అడుగుతాడు మనకి ఇంకొక మార్గం ఏదైనా ఉందా అని. అప్పుడు సౌల్ ఎందుకు లేదు, మీరు సౌల్ దగ్గర ఉన్నారు, ఎలాంటి విషయానికైనా మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి పోలీసుల ప్రకారం ఒకవేళ బ్యాడ్జర్ తనకు మెత్ ఇచ్చిన వ్యక్తిని కనుక పట్టిస్తే వెంటనే విడుదల చేస్తారు, లేకపోతే కొంతకాలం కస్టడీలోనే ఉంచుకొని మొత్తం విషయాన్ని కక్కిస్తారు. ఇన్ కేస్ వాళ్ళ టార్చర్ కనుక తట్టుకోలేక నిజం చెప్పేస్తే మొత్తానికి మోసం వస్తుంది. అయితే నా దగ్గర దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది అండ్ నాకు ఈ రెండో ఆప్షన్ బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే అతను కనుక మెయిన్ డీలర్ పేరు చెప్పేస్తే తర్వాత అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా డోర్ ను ఓపెన్ చేయగానే వాల్టర్ దగ్గుతూ ఒక్కసారిగా సౌల్ సెన్స్ యాక్టివేట్ అయ్యేలాగా నేను నీకు $10,000 ఇస్తాను అని అనగానే వెంటనే సౌల్ తెరిచిన డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఇట్ ఈస్ లైక్ ఇక నుండి మన సీక్రెట్స్ అని ఈ రూమ్ లోనే లాక్ చేస్తున్నాను అన్నట్టుగా. ఆ 10K ఆఫర్ ని విన్న వెంటనే సౌల్ కూడా ఎక్సైట్ అయిపోయి నిజంగానా అని అడిగితే దానికి వాల్టర్ నిజమే, కానీ మనం ఆ రెండో ఆప్షన్ ని తీసుకోవాలి అని అడుగుతాడు. కానీ సౌల్ వెంటనే తిరస్కరిస్తూ నేను లంచాలు తీసుకోను అని చెప్తాడు. దాంతో వాల్టర్ కి మెంటల్ ఎక్కిపోతుంది. అదే కోపంలో వాల్టర్ కారులోకి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని జెస్సీకి చెప్తాడు. అది విన్న జెస్సీ ఇలా అయితే కష్టం, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు. వాల్టర్ మాత్రం ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. తర్వాత రాత్రవగానే సౌల్ ఇంటికి వెళ్తుండగా సడన్ గా గ్రీన్ అండ్ రెడ్ మంకీ క్యాప్స్ తో ఇద్దరు వ్యక్తులు తనని కిడ్నాప్ చేసి ఎడారి మధ్యకు తీసుకెళ్తారు. అక్కడ ముందే తవ్విపెట్టిన ఒక సమాధి పక్కన కూర్చోబెట్టి అతనిపై గన్ గురి పెడతారు. ఆ పరిస్థితి చూసిన సౌల్ గుండెకాయలు అదురుతూ ఉంటాయి. దాంతో సౌల్ మీకోసం నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు జెస్సీ మా అసోసియేట్ ఇచ్చిన ఆఫర్ ను నువ్వు తిరస్కరించావు అని అంటాడు. దానికి సౌల్ తనదైన శైలిలో నాకు తెలియని వాళ్ళ కారులో ఎప్పుడు ఎక్కను, అది నా సేఫ్టీ రూల్ అని సమాధానం ఇస్తాడు. జెస్సీ సౌల్ ని చూసి నువ్వు బ్యాడ్జర్ని ఎలాగైనా రక్షించాలి, అంతేకాదు అతని ద్వారా DEAకి మన గురించి ఎలాంటి సమాచారం వెళ్ళకోకుండా చూడాలి అని గట్టిగా చెప్తాడు. అప్పుడు సౌల్ సరదాగా అంత కష్టపడడం ఎందుకు, జైల్లోనే అతన్ని చంపేస్తే సరిపోతుంది కదా అని అంటాడు. ఆ మాట విన్న జెస్సీ వెంటనే కోపంగా అలాంటి మాట మళ్ళీ ఎప్పుడు అనకు అని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంతలో వాల్టర్ కు దగ్గు మొదలవుతుంది. Recognize your cough. Take that mask off. ఆ దగ్గు విని సౌల్ అతన్ని గుర్తుపట్టి ముందు కాస్త డీప్ బ్రీత్ తీసుకోండి అని చెప్పాక సౌల్ ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ సమస్యను మనం ముగ్గురం కలిసి పరిష్కరించవచ్చు, కానీ ముందు నా జోబులో $1 పెట్టండి, అప్పుడు మన మధ్య అధికారికంగా లాయర్ క్లయింట్ సంబంధం ఏర్పడుతుంది. ఇక మనం మాట్లాడుకునే విషయాన్ని పూర్తిగా గౌప్యంగా ఉంచుతాను అని చెప్పగానే ఇద్దరు $1 తన పాకెట్లో పెడతారు. ఆ తర్వాత సౌల్ అసలు విషయం చెప్తాడు. ఈ ప్లాన్ విజయవంతం కావాలంటే మీలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని. దానికి ఇద్దరు మైండ్లు పోతాయి, ఏం మాట్లాడుతున్నాడు అని. అలా చెప్పగానే కథ పోలీస్ స్టేషన్ మారుతుంది. అక్కడ సౌల్, బ్యాడ్జర్, హ్యాంగ్ ఇతర DEA అధికారులు కూర్చొని ఉంటారు. బ్యాడ్జర్ చివరకు DEA ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరిస్తాడు. అతనికి మెత్ సరఫరా చేసే వ్యక్తి పేరు హైసెన్బర్గ్ అని చెప్తాడు. ఆ తర్వాత కథ మళ్ళీ లాస్ట్ నైట్ కన్వర్జేషన్ దగ్గరకు మారుతుంది. సౌల్ వాల్టర్ అండ్ జెస్సీకి ఒక కొత్త ప్లాన్ చెప్తాడు. నా దగ్గర కొంతమంది వ్యక్తులు జాబితా ఉంది, డబ్బు కోసం మీ బదులుగా జైలుకు వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు, అయితే అందుకు భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది అని చెప్తాడు. అది విన్న ఇద్దరు కొంచెం మొహమాటంగా ఎంత అవుతుంది అని అడిగితే దానికి సౌల్ జైలుకు వెళ్లే వాళ్ళకి $80,000 అలాగే ఒక పౌండ్ మెత్ ఇవ్వాలి అని చెప్పాక ఒకవేళ మీకు గనుక ఈ డీల్ ఖరీదుగా అనిపిస్తే మరో మార్గం ఒకటే, అతను చంపేయాలి అని అంటాడు. ఆ మాట విన్న వాల్టర్ ఎలాంటి సందేహం లేకుండా డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఒక పార్క్ లో ప్లాన్ అమలు చేయడానికి అందరూ సిద్ధమవుతారు. అండ్ నిజానికి ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్స్ మావా. ఈ సీన్ లో బ్యాడ్జర్ ఒక బెంచ్ పై కూర్చొని ఉండగా DEA అధికారులు దూరం నుండి అతనిపై నిఘా ఉంచుతారు. మరోవైపు వాల్టర్ అండ్ జెస్సీ ప్రశాంతంగా వస్తూ ఉన్నటువంటి పోలీసులను గ్రహించి అక్కడి నుండి దూరంగా నిల్చొని ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి బ్యాడ్జర్ పక్కనే కూర్చుంటాడు. DEA అధికారులు అతడే హైసెన్బర్గ్ అనుకుని గమనించడం ప్రారంభిస్తారు. కాస్త తను కూడా గుండులోనే ఉంటాడు. దాంతో బ్యాడ్జర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. మరోపక్క జెస్సీ అండ్ వాల్టర్ టెన్షన్ పెరిగిపోతుంది. కాదు ఆ వ్యక్తి సౌల్ పంపిన వ్యక్తి కాదు. దాంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండగా అప్పుడే అక్కడికి సౌల్ పంపిన వ్యక్తి జిమ్మీ వస్తాడు. అది గమనించిన జెస్సీ బ్యాడ్జర్ పొరపాటున తప్పు బెంచ్ దగ్గర కూర్చున్నాడని చెప్పగానే వెంటనే వాల్టర్ తన కార్ని తీసుకుని బొమ్మని స్పీడ్ గా అక్కడికి వెళ్లి జెస్సీతో కార్ దిగమని చెప్పి నువ్వు వెళ్లి బ్యాడ్జర్ కి అప్డేట్ చేయమని చెప్పగా
రాగానే జెస్సీ కార్ దిగి వెళ్ళిపోతాడు. వెంటనే వాల్టర్ కార్ని తీసుకుని డిఏ అధికారుల దృష్టికి అడ్డంగా పెట్టి వారి విజన్ ను బ్లాక్ చేస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని జెస్సీ బ్యాడ్జెస్ దగ్గరికి వెళ్లి నువ్వు తప్పు బెంచ్ లో కూర్చున్నావు, వెంటనే సరైన చోటుకు వెళ్ళు అని చెప్తాడు. మరోపక్క వాల్టర్ హ్యాంక్ ని సతాయిస్తూ ఉంటాడు. దాంతో చిరాకు వచ్చిన హ్యాంక్ వాల్టర్ మీద అరవగానే వాల్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటికే బ్యాడ్జర్ తన స్థానాన్ని మార్చేశాడు. కొద్దిసేపటికి జిమ్మీ అతని దగ్గరికి వచ్చి మెత్ని అందించగానే డిఏ అధికారులు అక్కడికి చేరుకుంటారు. జిమ్మీని విజయవంతంగా అరెస్ట్ చేస్తారు. దాంతో వాల్టర్ అండ్ జెస్సీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ బక్కపీనాసి ఏదో సాధించినట్టుగా న్యూస్ చెప్పుకుంటూ ఉండగా హ్యాంక్ మాత్రం ఇంకా అనుమానంతోనే కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇంత ఈజీగా ఎలా దొరికిపోయాడు అని. మరోవైపు జెస్సీ ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ కొత్త బెడ్ డెలివరీ అయ్యి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే జేన్ లోపలికి వచ్చి ఆ బెడ్ ని నేనే డెలివరీ తీసుకున్నాను అని చెప్తుంది. వెంటనే జెస్సీ బెడ్ ని కిందకి వేసి జేన్ ని పట్టిస్తాడు. ఇంకా చివరిగా కథ స్కూల్ కు మారుతుంది. అక్కడ వాల్టర్ తన ల్యాబ్ లో కూర్చొని పిల్లల టెస్ట్ పేపర్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా సౌల్ గుడ్మెన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి వాల్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు సౌల్ నవ్వుతూ నిన్ను కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు చూసావా అని అంటాడు. వెంటనే వాల్టర్ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా అని అడుగుతాడు. దానికి సౌల్ లేదు, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదు, కానీ నీకు ఒక మంచి లాయర్ మాత్రం ఖచ్చితంగా అవసరం అని చెప్పాక లాయర్ లేకుండా ఇలాంటి వ్యాపారం ఎక్కువ కాలం నడవదు మిస్టర్ కెమిస్ట్రీ జీనియస్. పోలీసులు ఎప్పుడైనా నేను పట్టుకోవచ్చు, అంతేకాదు నువ్వు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని, సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచాలని అనుకుంటే Better call Saul! అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 ముగుస్తుంది మామ. ఈ ఎపిసోడ్ మొత్తంలోకి సౌల్ గుడ్మెన్ పాత్ర ఎలా ఉంటుంది అని చూపించాక తన క్యారెక్టర్ ని మన సిరీస్ లోకి అధికారికంగా ప్రవేశపెడతారు. ఇక్కడ నుండి సౌల్ కూడా వాల్టర్ అండ్ జెస్సీ జీవితాల్లో చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. సో అదెలా అన్నది చూడాలంటే లెట్స్ జంప్ ఇంటు ది బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 9. ఎపిసోడ్ ప్రారంభంలో వాల్టర్ కుటుంబంతో పాటు మేరీ అండ్ హ్యాంక్ కూడా ఆసుపత్రిలో కనిపిస్తారు. ఈ రోజు వాల్టర్ క్యాన్సర్ కి సంబంధించిన ముఖ్యమైన స్కాన్ చేయాల్సి ఉంటుంది, అందుకే అందరూ అక్కడికి వచ్చారు. అది చూసిన వాల్టర్ హ్యాంక్ తో మీకెందుకు శ్రమ, ఇంటికి వెళ్ళండి మేము చూసుకుంటాం అని అంటాడు. కానీ హ్యాంక్ మాత్రం మన ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. చాలాసేపు ఎదురు చూసినా కూడా వాల్టర్ పేరు పిలవరు. అప్పుడు మేరీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మన హాస్పిటల్లో టెస్ట్ చేయించుకొని ఉంటే నేను రిపోర్ట్ చూసి నీ పరిస్థితి ఎలా ఉందో చెప్పేదాన్ని అని అంటుంది. అంతలో వాల్టర్ కి ఒక్కసారిగా అస్వస్థతగా అనిపిస్తుంది. దాంతో వెంటనే బాత్రూంలోకి వెళ్లి తీవ్రమైన దగ్గుతో పాటు వాంతులు కూడా చేసుకుంటాడు. రోజు రోజుకి అతని ఆరోగ్యం మరింత దిగజారుతోందని స్పష్టంగా తెలుస్తుంది. చివరికి తన పేరు రానే వచ్చింది. కొద్దిసేపటి తర్వాత తనని స్కాన్ మెషిన్ లో పెట్టి స్కాన్ పూర్తి కాగానే వాల్టర్ ఆందోళనగా టెక్నీషియన్ అడుగుతాడు నా రిపోర్ట్ ఎలా ఉంది అని. కానీ అతను నేను కేవలం టెక్నీషియన్ మాత్రమే మిస్టర్ వైట్, దాని గురించి నేను ఏమి చెప్పలేను, డాక్టర్ వారం రోజుల తర్వాత రిపోర్ట్ ని వివరిస్తారు అని సమాధానం ఇస్తాడు. అయినా ఆత్రం తట్టుకోలేని వాల్టర్ అక్కడే ఉన్న స్కాన్ చిత్రాలను చూసి తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఇక తనకు ఎక్కువ సమయం లేదని భావిస్తాడు. ఆ తర్వాత వాల్టర్ నేరుగా సౌల్ గుడ్మెన్ దగ్గరికి వెళ్తాడు. నాకు మనీ లాండరింగ్ చేయాలి అని చెప్పాక తన దగ్గర ఉన్న $16,000 గురించి వివరిస్తాడు. దాంతో వెంటనే సౌల్ లెక్కలు వేసి మనీ లాండరింగ్ తర్వాత సుమారుగా $9,000 డబ్బు చట్టపరమైన రూపంలో తిరిగి వస్తుంది అని చెప్తాడు. అయితే వాల్టర్ ఆలోచన మాత్రం వేరే ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కేవలం కొద్దిపాటి డబ్బు మాత్రమే మిగిలితే దానికి అర్థం లేదు అని. దానికి సౌల్ నీ కుటుంబానికి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి వదిలి వెళ్ళాలంటే నువ్వు ఇంకా ఎక్కువ మెత్ తయారు చేయాల్సి ఉంటది అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత అదే ఆలోచనతో వాల్టర్ ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ స్కైలర్ ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదాం, రిపోర్ట్ల గురించి ఇంత టెన్షన్ పడొద్దు అని అంటుంది. కానీ వాల్టర్ ముందు ఒకసారి మా అమ్మని కలిసి వస్తాను అని చెప్తాడు. ఆ మాట స్కైలర్కి నచ్చదు. దాంతో తను నీ రిపోర్ట్ చెడ్డగా వస్తుందని ముందే అనుకుంటున్నావా, కాస్త పాజిటివ్ గా ఆలోచించు, అన్ని బాగానే జరుగుతాయి అని ధైర్యం చెప్తుంది. దానికి వాల్టర్ నేను కూడా పాజిటివ్ గానే ఉన్నాను, కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అని చెప్పాక కనీసం ఒకసారి మా అమ్మని చూసి రావాలనుకుంటున్నాను, అంతేకాదు ఆమె దగ్గర కొంత డబ్బు కూడా ఉండొచ్చు, అది నీకు ఉపయోగపడొచ్చు అని చెప్తాడు. మొదట స్కైలర్ ఒప్పుకోదు, కానీ వాల్టర్ ఆమెను ఎలాగోలా ఒప్పించేస్తాడు. ఇక మరోవైపు జెస్సీ ఇంకా జేన్ ఇద్దరు కలిసి సరదాగా తమ సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటికే వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. అప్పుడే జేన్ మన ఇద్దరం ఎక్కడికైనా బయటకు వెళ్దామా, లైక్ ఒక మ్యూజియం కి అని అడుగుతుంది. జెస్సీకి ఇలాంటి అంత ఆసక్తి లేకపోయినా జేన్ మాటకు ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకున్నాడో లేదో వెంటనే వాల్టర్ నుండి జెస్సీకి ఫోన్ వస్తుంది. ఇంకా వాల్టర్ జెస్సీతో వెంటనే నువ్వు షాపింగ్ చేయాలి, మనం కుక్ చేయబోతున్నాం అని చెప్తాడు. దానికి జెస్సీ ఇంత అర్జెంటుగా నా వల్ల కాదు, నేను కొంచెం హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని స్పష్టంగా చెప్తాడు. అప్పుడు వాల్టర్ రోజంతా మత్తులో ఉండడం కంటే వచ్చి పని చేయడం మంచిది అని అంటాడు. దానికి జెస్సీ ఈ రోజు నేను మ్యూజియంకి వెళ్తున్నాను అని సమాధానం ఇస్తాడు. మన దగ్గర ఉన్న మెథలిన్ లోని కెమికల్ పవర్ తగ్గిపోతుంది, దాన్ని యూజ్ చేయకపోతే వృధా అవుతుంది, టైం వేస్ట్ చేయకుండా వెంటనే పని ప్రారంభించాలి అని గట్టిగా చెప్తాడు. జెస్సీ వెళ్ళకపోతే అంత విలువైన మెథలిన్ పాడైపోతుందని తెలుసుకుని చివరికి మ్యూజియం ప్లాన్ ను రద్దు చేసుకుంటాడు. మరోవైపు స్కైలర్ వాల్టర్ అతని తల్లి ఇంటికి వెళ్లేందుకు కారులో ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతుంది. తర్వాత స్కైలర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే వాల్టర్ వెంటనే బయటకు వచ్చి జెస్సీ కోసం ఎదురు చూస్తాడు. కొద్దిసేపటికి జెస్సీ ఆర్వీతో సహా అక్కడికి చేరుకుంటాడు. అది చూసిన వాల్టర్ ఆశ్చర్యపోతాడు. ఇంకా లోపలికి ఎక్కగానే జెస్సీ పైన అరుస్తూ ఉంటాడు. దానికి జెస్సీ నువ్వే కదా త్వరగా రమ్మన్నావు అని చెప్పగానే సరేలే అని చెప్పి ఇద్దరూ కలిసి ఆర్వీలో ప్రయాణం ప్రారంభిస్తారు.
అలా కొద్దిపాటి దూరం వచ్చాక ఎడారిలో తమ రహస్య ప్రదేశానికి చేరుకుంటారు. జెస్సీ తనతో పాటు చాలా జంక్ ఫుడ్ తీసుకొని రావడం చూసి వాల్టర్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే జెస్సీ తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు జైన్కి కాల్ చేయడం కోసం. కానీ తన ఫోన్లో నెట్వర్క్ పుల్లలు ఒక్కటి కూడా ఉండవు. దాంతో వాల్టర్ని అడుగుతాడు, ఒక ఫోన్ చేసుకోవాలి, నీ దాంట్లో పుల్లలు ఉన్నాయా అని. దానికి వాల్టర్ ఉన్నాయి, కానీ నేను నీకు ఇవ్వడం లేదు అని అంటాడు. కానీ జెస్సీ బాగా భంగపోతాడు. దానికి వాల్టర్, నా ఫోన్ ఇవ్వలేను, నా భార్య కాల్ లిస్ట్ చెక్ చేస్తుంది, నేను ఏదైనా అమ్మాయితో మాట్లాడానని తెలిస్తే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్తాడు. దాంతో జెస్సీ కూడా ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోతాడు. సరే పని మొదలు పెడదామని అనుకోగానే జెస్సీ ఆర్వీ తాళాలను ల్యాబ్ దగ్గర పెట్టబోతాడు. అది చూసిన వాల్టర్, ఇది మన వర్క్ ప్లేస్, ఇక్కడ తాళాలు పెట్టకూడదు అని చెప్పాక వాటిని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచమని హెచ్చరిస్తాడు. అప్పుడు జెస్సీ ఆ తాళాలను తీసుకెళ్లి ఆర్వీ ఇగ్నిషన్ కి తగిలిస్తాడు. ఇంకా అక్కడే ఉన్న రెడ్ లైట్ ఆన్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ డేంజర్ సైన్. వాల్టర్ అండ్ జెస్సీ ఇద్దరు కుకింగ్ పనిని ప్రారంభిస్తారు. గంటల తరబడి పనిచేసిన తర్వాత చివరకు తయారైన మెత్ పరిమాణాన్ని లెక్కవేస్తారు. 41.8, call it 42 pounds. What are we selling for these days? 40 a pound. 40,042 minus distribution charges. $672,000. Each. Each $2,000 each. Each! Hell yeah! Hey, come on! మొత్తంగా 42 పౌండ్స్ మెత్ రెడీ అయింది. ఈ మొత్తం మెత్తని లెక్కలు వేశాక ఒక హ్యాపీనెస్ అండ్ ఇంకా ఏదో సాధించామన్న ఎక్స్ప్రెషన్ తో వాల్టర్ జెస్సీ వైపు చూసి, ఈ బ్యాచ్ వల్ల మనకు మొత్తం $670-$100 వస్తాయని చెప్తాడు. మొదట జెస్సీ ఆ మొత్తం ఇద్దరికి కలిపి అని అనుకుంటాడు. కానీ వాల్టర్ జెస్సీ డౌట్ ని క్లియర్ చేస్తూ, లేదు మన ఇద్దరికి విడివిడిగా $6,72,000 వస్తాయి అని చెప్పగానే జెస్సీ ఆనందానికి అవధులుండవు. దాంతో వెళ్దామా ఇంకా అని అనగానే సడన్ గా జనరేటర్ ఆఫ్ అయిపోతుంది. దానికి జెస్సీ కూడా, చూడు మనకు తగినట్టే జనరేటర్ కూడా ఆఫ్ అయిపోయింది అని అనగానే అప్పుడు వాల్టర్ మిగిలిన మెథల్మైన్ ని కూడా పూర్తయ్యే వరకు కుక్ చేసి తర్వాత వెళ్దాం అని అంటాడు. దానికి జెస్సీ, మనం 2 రోజులుగా కుక్ చేస్తూనే ఉన్నాం, కంటి నిండా నిద్రపోలేదు, బెటర్ మన దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్లి వేడి నీళ్లతో స్నానం చేసి హాయిగా నిద్రపోయి రేపు వద్దాం అని అంటాడు. మొదట నిరాకరించిన వాల్టర్ చివరికి అతని మాటను అంగీకరించి వెళ్దాం అని ఆర్వీని ఆన్ చేయగానే బ్యాటరీ డెడ్ అయిపోయి ఉంటుంది. వెంటనే వాల్టర్, తాళాలు ఇగ్నిషన్ కి బుద్ధున్నోడు ఎవడన్నా పెడతాడా అని కోపంగా అంటాడు. దానికి జెస్సీ, అవును అక్కడే పెట్టాను, కానీ నిన్న రాత్రి ఆర్వీ పూర్తిగా ఆఫ్ లోనే ఉంది అని చెప్తాడు. ఆ మాట విన్న వాల్టర్ తీవ్ర అసహనానికి గురై జెస్సీని బాగా మందలిస్తాడు. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా బయట ఉన్న జనరేటర్ సహాయంతో బ్యాటరీ ఛార్జ్ చేద్దాం అనుకుని ఆర్వీలో ఉన్న ఆయిల్ ని తీసి జనరేటర్లోకి నింపుతుండగా కాస్తంత ఆయిల్ పక్కకు పడుతుంది. అది చూడుకోకుండా బ్యాటరీ వైర్ ని ఆర్వీతో తగిలించి జెస్సీ జనరేటర్ ఆన్ చేయడానికి ట్రై చేయగానే ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ అయ్యి జనరేటర్ నాశనం అయిపోతుంది. ఇంకా అందులో నుండి మంటలు చెలరేగుతాయి. వెంటనే వాల్టర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురావడానికి పరిగెత్తుతాడు. కానీ జెస్సీ అక్కడే ఉన్న డ్రమ్ లో వాటర్ అన్ని జనరేటర్ మీద పోసేస్తాడు. నిజానికి తమ దగ్గర తాగడానికి ఉంచుకున్న నీళ్ళవి. అది చూసిన వాల్టర్ కి పిచ్చి కోపం వస్తుంది. జెస్సీని ఏమనాలో అర్థం కాక నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జెస్సీ చేసే పనులు ఏవి కూడా ఆలోచన చేసి చేసేలా ఉండవు. ఆర్వీ ఆన్ కాకపోవడంతో ఇద్దరు ఎడారి మధ్యలో చిక్కుకుపోయి తాగడానికి నీరు కూడా లేని పరిస్థితిలో పడిపోతారు. చివరి ప్రయత్నంగా జెస్సీ తన ఫోన్ లో సిగ్నల్ కోసం వెతుకుతాడు. కానీ అతని ఫోన్ కి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. అప్పుడు జెస్సీ వాల్టర్ ఫోన్ అడిగి తీసుకుని స్కిన్నీ పీట్ కు ఫోన్ చేసి తానున్న లొకేషన్ ని బాగా వివరించి చెప్తాడు. అంతేకాకుండా వచ్చేప్పుడు తాగడానికి నీళ్లు కూడా తీసుకురా అని చెప్తాడు. ఆ తర్వాత రాత్రి అవుతుంది. కానీ స్కిన్నీ పీట్ ఇంకా అక్కడికి చేరుకోడు. ఆర్వీలో కూర్చొని ఉన్న జెస్సీ వాల్టర్ తో ఒక టీవీ షో గురించి మాట్లాడతాడు. డిస్కవరీ ఛానల్లో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఎప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. దాహం వేసిన తన సొంత మూత్రాన్ని తాగి బతుకుతాడు అని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు మళ్ళీ స్కిన్నీ పీట్ కు ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇద్దరికి మైండ్ పోయే విషయం ఒకటి తెలుస్తుంది. స్కిన్నీ పీట్ దారి తప్పాడు. వాళ్ళు చెప్పిన ప్రదేశాన్ని కాకుండా మరో చోటికి వెళ్ళిపోయాడు. అంతేకాదు అదే సమయంలో వాల్టర్ ఫోన్ బ్యాటరీ కూడా పూర్తిగా అయిపోతుంది. దాంతో ఇద్దరు కంప్లీట్ గా నిరాశలో మునిగిపోతారు. చివరికి ఏం చేయలేక అక్కడే పడుకుని పోగానే మరుసటి రోజు ఉదయం జెస్సీ నిద్రలేచి చూసేసరికి వాల్టర్ ఆర్వీలో ఉండడు. వెంటనే బయటకు వెళ్లి చూడగా వాల్టర్ జనరేటర్ ను సరిచేసి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తాడు. అది చూసిన జెస్సీ, ఇది నిజంగా పనిచేస్తుందని నీకు అనిపిస్తుందా అని అడుగుతాడు. దానికి వాల్టర్, ఇది ఖచ్చితంగా పని చేయాల్సిందే అని గట్టిగా సమాధానం చెప్తాడు. వాల్టర్ బాగా అలసిపోయాడని గమనించిన జెస్సీ, సరే ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను అని చెప్తాడు. అతను చాలాసేపు జనరేటర్ ని తిప్పుతూ ఉంటాడు. ఒకరి తర్వాత ఒకరు తిప్పుతూ ఉన్న కాస్త ఎనర్జీని కూడా బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి కోసం యూజ్ చేస్తూ ఉండగా వాల్టర్ కి దగ్గు ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఉన్నటువంటి వాల్టర్ చైర్ లో సోల్ లేకోకుండా పడి ఉంటాడు. ఎంతకీ కదలకోకుండా అలానే ఉండడం చూసిన జెస్సీ భయంగా వాల్టర్ దగ్గరికి వచ్చి పిలవగానే వాల్టర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఇది చూసిన జెస్సీ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఇక్కడతో జెస్సీకి ఒక నిజం అర్థమవుతుంది. మెథల్మైన్ పాడవుతుందనే భయంతో వాల్టర్ ఇంత తొందరపడ్డం లేదు. తనకు ఎక్కువ సమయం లేదని ఇలా చేస్తున్నాడు అని. కానీ చనిపోయేలోపు తన కుటుంబం కోసం వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆతృతతోనే అతను ఇలా చేస్తున్నాడని జెస్సీ గ్రహిస్తాడు. ఇద్దరు చాలాసేపు కష్టపడి మళ్ళీ ఆర్వీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మరోసారి విఫలమవుతారు.
అలసిపోయి ఇద్దరు ఆర్వీలో పడుకుని ఉండగా వాల్టర్ ఇంకా నా వల్ల కాదు, నేను చనిపోతాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి జెస్సీ నీకేం కాదు, నువ్వు బాగుంటావు అని ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కి జెస్సీ టక్కుని లేచి నేను నడుచుకుంటూ వెళ్లి సహాయం తీసుకొస్తాను అని నిర్ణయించుకుంటాడు. కానీ వాల్టర్ అడ్డుకొని తన శాస్త్రీయ పరిజ్ఞానంతో నీ దగ్గర నీళ్లు లేవు, ఆహారం లేదు, ఈ ఎండలో 1 గంట నడిచినా నీ శరీరం పూర్తిగా డీహైడ్రేట్ అవుతుంది, బయటికి వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించినట్టే అని వివరిస్తాడు. ఆ మాటలు విన్న జెస్సీ తీవ్ర అసహనానికి గురవుతాడు. నువ్వు అంత తెలివైన వాడివి కదా, ఏదైనా ఆలోచించు, రోబోటో లేదంటే ఈ కెమికల్స్ ని యూజ్ చేసి కొత్త బ్యాటరీ అయినా తయారు చేయి, ఏదో ఒకటి చేసి మనల్ని ఇక్కడ నుంచి బయటపడి అని అరుస్తాడు. ఆ మాట విన్న వెంటనే వాల్టర్ ఒక్కసారి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అదే ఆలోచనతో జెస్సీని వెంటనే బ్రేక్ ప్యాడ్స్ అని కొన్ని బోల్ట్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. అది విన్న జెస్సీ అవన్నీ ఎందుకు అని అంటే దానికి వాల్టర్ మనం ఒక బ్యాటరీ తయారు చేయబోతున్నాం అని చెప్పాక ఆర్వీలో ఉన్న గల్వనైట్ మెటల్, సాలిడ్ జింక్ తీసుకొని రా అని అంటాడు. అవి ఉపయోగించి తాత్కాలిక బ్యాటరీ తయారు చేయాలని నిర్ణయిస్తాడు. జెస్సీ అవసరమైన సామాగ్రి మొత్తం తీసుకొని రాగానే వాల్టర్ బ్యాటరీని తయారు చేసే పనిలో మునిగిపోతాడు. అలా బ్యాటరీని తయారు చేస్తూనే ప్రతి దశను జెస్సీకి వివరిస్తూ ఇందాక నువ్వు నడుచుకుంటూ వెళ్తా అంటే నీ బాడీలో ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పా, గుర్తుందా అని అడుగుతాడు. దానికి జెస్సీ ఏదో చెప్పావు, చెప్పు ఏంటది అని అంటే ఆ ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీగా ఈ బ్యాటరీలో కూడా ఫ్లో అవుతాయి అని చెప్పాక ఈ స్పాంజ్ ని కట్ చేయి అని చెప్తాడు. అది చూసిన జెస్సీ నాకు ఇది బ్యాటరీలా కనిపించడమే లేదు అని అంటాడు. దానికి వాల్టర్ ఇది బ్యాటరీ కాదు, ఇది ఒక సెల్ బ్యాటరీ లాంటిది. బేసిక్ గా బ్యాటరీలో 2 నోడ్స్ ఉంటాయి, ఒకటి క్యాథోడ్ అండ్ యానోడ్. క్యాథోడ్ అన్నది ఇందాక నువ్వు తెచ్చిన బ్రేక్ ప్యాడ్స్ లో తీసిన గ్రాఫైట్ ఇంకా మెర్క్యూరీ ఆక్సైడ్ ఉంది కదా, ఇదే కరెంట్ ఫ్లో ని బయటికి తీస్తుంది. మరోపక్క ఈ బోల్ట్స్ అండ్ కాయిన్స్ చూసావా, వీటిని జింక్ తో తయారు చేస్తారు. వీటిని కనుక ఇంకొక బాక్స్ లోపల పెట్టి దాంతో పాటు పొటాషియం హైడ్రాక్సైడ్ ని వేసామంటే అది ఎలక్ట్రోలైట్ గా పనిచేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తాడు. కానీ జెస్సీకి ఆ సైన్స్ లో ఒక్క మొక్క కూడా అర్థం కాదు. అతను కేవలం వాల్టర్ మాటలు వింటూ ఉండిపోతాడు. చివరికి వాళ్ళు తయారు చేసిన తాత్కాలిక బ్యాటరీని ఆర్వీకి కనెక్ట్ చేస్తారు. ఇంకా దేవుణ్ణి ముక్కుంటూ నువ్వే దిక్కు స్వామి అని చెప్పి ఆతృతగా ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈసారి ఆర్వి విజయవంతంగా స్టార్ట్ అవుతుంది. ఆ క్షణంలో వాళ్ళ కళ్ళలో ఆనందం వర్ణనాతీతం. ఎట్టకేలకు ఎడారి నుంచి బయటపడి సురక్షితంగా తమ పట్టణానికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణంలో వాల్టర్ జెస్సీతో నేను నిజంగా చాలా నమ్ముతున్నాను అని అంటాడు. దానికి జెస్సీ మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, ఒకవేళ మీకు ఏదైనా జరిగినా మీ కుటుంబానికి చేరవలసిన మీ వాటాని తప్పకుండా చేరుస్తాను అని హామీ ఇస్తాడు. ఆ మాట విన్న వాల్టర్ కు కొంత మనశ్శాంతి కలుగుతుంది. నిజానికి ఈ సంభాషణ చాలా భావోద్వేగంగా ఉంటుంది మామ. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుండి బయలుదేరతారు. కొద్దిసేపటి తర్వాత వాల్టర్ జూనియర్, హ్యాంక్, మేరీ అందరూ కలిసి డాక్టర్ని కలవడానికి ఆసుపత్రికి వస్తారు. వాల్టర్ స్కాన్ రిపోర్ట్లో ఏమి ఉంటుందో అన్న టెన్షన్ తో అందరూ ఆందోళన చెందుతుంటారు. అయితే డాక్టర్ మ్యాటర్ చెప్పకుండా మొత్తం టెక్స్ట్ బుక్ లో పారాగ్రాఫ్ చదువుతూ ఉంటాడు. అది వింటున్న అందరికీ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఏం చెప్తాడో తెలియక టెన్షన్ తో చచ్చిపోతూ ఉండగా అప్పుడే డాక్టర్ మీ ట్యూమర్ థెరపీకి రెస్పాండ్ అయింది, 80% వరకు మీ క్యాన్సర్ కోలుకుంది అని చెప్పగానే స్కైలర్ కి మెంటల్ ఎక్కేస్తుంది. ఏం చెప్తున్నాడో అర్థం కాక అప్పుడే వాల్టర్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ స్కైలర్ అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే అందరూ సంతోషంతో గెంతులేస్తూ ఉంటారు. కానీ డాక్టర్ వెంటనే మరో విషయం కూడా చెప్తాడు. క్యాన్సర్ బాగా తగ్గినా పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా ఒక సర్జరీ చేయాల్సింది. ఆ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయితే మీరు పూర్తిగా కోలుకునే అవకాశం చాలా ఎక్కువ అండ్ అలాగే సర్జరీ జరిగే వరకు దగ్గు కొనసాగవచ్చు. ఒకవేళ ఆ దగ్గు ఎక్కువైతే అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది అని హెచ్చరిస్తాడు. అప్పుడు వాల్టర్ డాక్టర్ పోయినసారి దగ్గుతో పాటు నా నోట్లోంచి రక్తం కూడా వచ్చింది అని చెప్తాడు. అది విన్న డాక్టర్ కొంచెం సీరియస్ గా ఇక నుంచి ఇలాంటి విషయాలు ఏది దాచకూడదు, మీ ఆరోగ్యంలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయాలి అని స్పష్టంగా చెప్తాడు. ఆ తర్వాత వాల్టర్ బాత్రూమ్ లోకి వెళ్లి నీటిని స్పర్శిస్తూ ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా అద్దంలో చూసుకుంటూ ఒంటరిగా నిలబడి తనలోని ఆవేదన, కోపం, నిరాశ అన్నిటినీ బయటకు వెళ్ళగక్కేస్తాడు. అతను ఎందుకు అంతగా కోప్పడుతున్నాడో మొదట అర్థం కాకపోయినా నిజానికి అతని మనసులో ఒక పెద్ద సంఘర్షణ నడుస్తుంది. ఇంతకాలం తాను త్వరలో చనిపోతాను అనే నమ్మకంతో తన కుటుంబం కోసం డబ్బులు సంపాదించడానికి నేరాల దారిలో నడిచాడు. కానీ ఇప్పుడు తాను బ్రతికే అవకాశాలు పెరిగాయి. అంటే ఇకపై తాను చేసిన నేరాలన్నిటి పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సిందే. అదే విషయం అతని మనసులో తీవ్రమైన అసహనం, గందరగోళాన్ని కలగజేస్తుంది. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 9 ముగుస్తుంది మామూలు. అయితే ఈ ఎపిసోడ్లో వాల్టర్ జీవితంలో ఒక కీలక మలుపు తిరుగుతుంది. చనిపోతాననే నమ్మకం మీద తీసుకున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు బ్రతికే అవకాశంతో కొత్త అర్థం సంతరించుకుంటుంది. సో తాను పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు బతుకుతాను అని తెలిసాక తప్పించుకోగలడా లేదంటే భరించక మానడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.